ఇక ఆ మాటలన్నీ విన్న చామంతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు పనిదానివి, పనిదానిలాగే ఉండు. ఈ ఇంటి పని చేసి మూలకు చీపురు పడుతుంది కదా, అలాగే నువ్వు ఉండాలి. అర్థమవుతుందా? కాదు కూడదని నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే మాత్రం నేను సహించేదే లేదు. అయినా ఏమనుకుంటున్నావు నువ్వు? నా కొడుకు విషయంలో ఎవ్వరు కూడా జోక్యం చేసుకోవటానికి వీల్లేదు. ఎందుకో తెలుసా? జోక్యం చేసుకుంటే నేనేం చేస్తానో మీకు బాగా తెలుసు కాబట్టి ఎంత ఉండాలో అంతే ఉండండి. అర్థమవుతుంది కదా అని కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక అప్పుడే వెనుతిరిగి రమాదేవి, నాకు కోపం వస్తే ఎలా ఉంటుందో మీకు బాగా తెలుసు అనుకుంటా అని గట్టిగా అరవగానే ఒక్కసారిగా షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతారు. మరోవైపు మాత్రం అసలేంటి అమ్మగారు అయ్యగారు అన్నన్ని మాటలు ఆ అమ్మ అంటుంటే కూడా మీరు మౌనంగా ఉంటూ చూస్తున్నారేంటి? నేను అన్నీ విన్నాను. ఏంటి నువ్వన్నీ విన్నావా? ఏం విన్నావు అని చాలా కంగారు పడిపోతూ అంటూ ఉంటే నేను అన్నీ విన్నాను అమ్మగారు అనే విధంగా అనగానే ఏం విన్నావు చెప్పు. అదే మీరు అరుణ్ బాబు గురించి మాట్లాడుతున్నారు కదా, ఆ మాటలే విన్నాను. అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? బాబు గారికి ఈ పెళ్ళి నచ్చనప్పుడు అమ్మగారు ఎందుకు చేయాలని అనుకుంటుంది? అసలు ఏం జరుగుతుందమ్మా అనే విధంగా అంటూ ఉంటే అప్పుడు వెంటనే ఇవేవి కూడా నువ్వు మాట్లాడకపోవటమే మంచిది. ఎందుకంటే వీటికి నువ్వు విని విననట్టుగా దూరంగా ఉంటే బాగుంటుంది. కాదు కూడదని నువ్వు వింటే మళ్ళీ ఏదైనా జరగచ్చు. నీ మంచి కోసమే చెప్తున్నానమ్మా అనే విధంగా అనగానే ఇక వెంటనే చామంతి కూడా అలానే చూస్తూ ఉండిపోతుంది. ఇక మరోవైపు మాత్రం అరుణ్ అలా రోజా గురించే ఆలోచిస్తూ దీర్ఘంగా వెళ్తూ ఉంటారు. ఇక అప్పుడే రోజాను రౌడీలో వెంబడిస్తారు. రోజా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. అంతలో అరుణ్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక కార్ నుండి దిగి కోపంగా చూసి ఇక అనుకోకుండా రోజా అరుణ్కి తగులుతుంది. సార్ మీరిక్కడ, పదండి సార్, వీళ్ళు దుర్మార్గుల్లా ఉన్నారు, వీళ్ళు చంపేసినా చంపేస్తారు సార్, పదండి సార్ అని అంటూ ఉంటే ఇక వెంటనే రోజాను వెనుకకు పెట్టి రౌడీల ముందుకు వచ్చి నిలబడతాడు. రేయ్, వీడు హీరోరా, హీరో, ఆ అమ్మాయిని కాపాడడానికి వచ్చిన హీరోరా అని అంటూ నవ్వుకుంటూ ఉంటారు. రండి అని విధంగా అనగానే రై వాడిని ఒకే ఒక్క స్టెప్లో కథ చేసేయాలి అని అంటూ రౌడీలు వెంటనే పరిగెత్తుకుంటూ అరుణ్ను కొట్టడానికి వస్తారు. అప్పుడు అరుణ్ వెంటనే రౌడీలను చితక్ కొడుతూ ఉంటాడు. ఇక రోజా అలానే చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే రోజాపై కత్తి దూసుకురాబోతూ ఉండగా అరుణ్ గట్టిగా పట్టుకుంటాడు. ఇక వెంటనే రౌడీలను చితక్ కొడుతూ ఇలా అంటూ ఉంటాడు. ఎవర్రా, ఎవరు ఎవరు మీరు? ఎందుకు రోజా గారి వెంట పడుతున్నారు? అసలు మీరు రోజాని ఎందుకు చంపాలని చూస్తున్నారు చెప్పండి అని కోపంగా అడుగుతూ ఉంటే అప్పుడు వెంటనే అది అది అనే విధంగా అంటూ సమాధానం చెప్పకుండా చూస్తూ ఉంటారు. చెప్తావా లేదా, లేదంటే ఈ కత్తి నీ మెదడులో దిగుతుంది, నీ గొంతులో దిగుతుంది, చెప్పరా అని అనగానే అది అది ఈ అమ్మాయిని లేపేయడానికి మాకు కొంచెం డబ్బులు ఇచ్చారన్నా, అందుకే ఈ అమ్మాయిని చంపాలని అనుకున్నాం. ఈ వచ్చే దారిలో ఈ అమ్మాయిని చూసి లేపేయాలని అనుకున్నాం. ఎవరిచ్చారు? రమాదేవి అని ఎవరో పెద్ద ఆవిడ ఇచ్చారు అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అరుణ్. ఒక్కసారిగా కుప్పకూలి క్రింద పడిపోతాడు. ఇక వెంటనే అక్కడి నుండి రౌడీలు నెట్టేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. రోజా మాత్రం జరిగిందంతా గుర్తు చేసుకొని నవ్వుకుంటూ ఉంటుంది. రేయ్, ఇదిగోండి, ఇదే దారిలో ఇప్పుడు నేను అనుకున్న వ్యక్తి వస్తున్నాడు. అప్పుడు మీరు నా వెంట పడాలి, నన్ను చంపినట్టుగా యాక్ట్ చేయాలి. అర్థమవుతుంది కదా? తను నన్ను కాపాడాలి. ఆ తరువాత మిమ్మల్ని అతను కొట్టాక మీరు రమాదేవి అని, తనే ఇదంతా చేయించిందని, డబ్బులిచ్చి నన్ను చంపాలని చూసిందని మీరు అలా అతనికి చెప్పాలి. అర్థమవుతుంది కదా? సరే మేడం, అలాగే చేద్దాం అనే విధంగా అంటూ వెంటనే ఇక డబ్బులు తీసుకొని అక్కడ నుండి వెళ్తారు. జరిగిందంతా తలుచుకొని నవ్వుకుంటూ ఉంటుంది రోజా. అరుణ్ చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఏంటి అరుణ్, బాధపడుతున్నావా? నీ బాధ నాకు అర్థమవుతుంది అరుణ్ అనే విధంగా అంటూ పద అని అంటూ వెంటనే అక్కడ నుండి అరుణ్ని తీసుకెళ్ళిపోతుంది. ఇక రోజా మాత్రం బాధపడినట్టుగా యాక్ట్ చేస్తూ ఉంటే
ఇక అరుణ్ ఓదార్చుతూ ఉంటాడు. నిజంగా తట్టుకోలేకపోతున్నాను అరుణ్ అని అంటూ గట్టిగా హక్ చేసుకుంటుంది అరుణ్ని. ఇదంతా కూడా మీ అమ్మగారే నన్ను చంపడానికి చూస్తున్నారా? నేనెక్కడ బ్రతకాలి? మీ అమ్మగారు తలుచుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది కదా! నేనెలా బ్రతకాలి? చెప్పు అరుణ్, నేనెలా బ్రతకాలో చెప్పు అనే విధంగా అంటూ ఉంటే, అయినా నేనేమైనా ఆ ఇంటి కోడలిగా కావాలని అనుకున్నానా? మీ అమ్మగారే వచ్చారు. ఈ ఇంటి కోడలిగా నువ్వు ఉండాలి అని నన్నడిగారు. నన్నింటికి తీసుకెళ్లారు. ఎంగేజ్మెంట్ కూడా చేయాలని అనుకుంది. కానీ అంతలోనే నన్ను మెడ పట్టుకొని బయటికి గెంటేసింది. ఇప్పుడు నన్ను చంపాలని చూస్తుంది. ఇక నేను ఎవరి కోసం బ్రతకాలి? చెప్పు అరుణ్. నేను కేవలం నిన్నే నమ్మాను. కానీ నువ్వు మాత్రం మీ అమ్మగారి వల్ల నువ్వు ఆగిపోయావు. పర్లేదు అరుణ్. నేను తప్పుగా అనుకోవట్లేదు. కానీ నాకు ఎవ్వరు లేరను. నువ్వు తప్ప ఎవరున్నారు చెప్పు? అందుకే మీ అమ్మగారు చంపాలని అనుకున్నారంటే ఇక నేను ఇక్కడ ఉండకూడదు. నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను. దూరంగా వెళ్ళిపోతాను అరుణ్. మీ అందరికీ దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే మీ అమ్మగారు తలుచుకుంటే ఏదైనా చేస్తుంది. అందుకే వెళ్ళిపోతాను. ఆగు రోజా. ఎందుకు అరుణ్ నన్నెందుకు ఆపుతున్నావు? నేనేం చెప్తున్నానో కాస్త నువ్వు విను. ఏంటి అరుణ్ ఏం చెప్పాలనుకుంటున్నావు? నేను నీకు సెక్యూర్‌గా ఉంటాను. నీ సెక్యూరిటీ నా బాధ్యత. నేను అన్ని ఏర్పాట్లు చేశాను. నువ్వు కంగారు పడకు. నేను చెప్తుంది విను. అర్థమవుతుంది కదా! నేను నిన్ను కాకపోతే ఇంకెవరిని నమ్ముతాను? నాకంటే ఎక్కువగా నేను నిన్ను నమ్ముతాను అరుణ్ అనే విధంగా అనగానే వెంటనే చెయ్యి పట్టుకుంటాడు. ఇక నిన్ను చెయ్యిని వదలను రోజా. సరే అరుణ్, మరి నేను వెళ్ళొస్తాను అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోగానే, రమాదేవి నాతో పెట్టుకున్నావు కదా! ఇప్పుడు చూడు చాలా బాధపడతావు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. మరోవైపు మాత్రం అన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉంటే, ఏంటి అన్ని పనులు నాకు అప్పచెప్పారు. మరి నువ్వు చేస్తున్నావేంటి? ఏ మేము చేయకూడదా ఏంటి? అనే విధంగా అంటూ ఉంటుంది. ఏ అన్నీ నువ్వే చేస్తావా? నేను చేయకూడదా ఏంటి? అనే విధంగా చామంతి అంటూ ఉంటుంది. అదే సమయానికి అరుణ్ అటుగా వస్తూ ఉంటాడు. అంతలో రామాదేవి అలా కూర్చొని చూస్తూ ఉండగా చంద్రిక అటు వెళ్తూ ఉంటుంది. అప్పుడే రామాదేవి ఇలా అంటూ ఉంటుంది. అయినా నేను ప్రేమ్‌కి బాధ్యతలన్నీ అప్పజెప్పాను. ఆ ప్రేమే మీరేమేం చేయాలో అతనే చెప్తాడు. కాబట్టి నువ్వేం చేయాలనుకున్నా అతన్నడిగే చెయ్యి. అర్థమవుతుందా? అనే విధంగా రామాదేవి అంటూ ఉంటే, అదే సమయానికి అడగాలని అరుణ్ వస్తాడు. వద్దు అనే విధంగా అంటూ రూమ్‌లోకి వెళ్ళిపోతూ ఉంటే, అదే సమయానికి చామంతి ప్రేమను చూసి, ప్రేమ్ ఇలా రా అని అనగానే, ఏంటి డ్రైవర్ బాబును అరుణ్ బాబు ఎందుకు పిలిచినట్టు అని చామంతి మనసులో అనుకుంటూ అలానే చూస్తూ ఉండిపోతుంది.